బాగానే కొన్ని ఏరియాల్లో బాగా ప్రివలెంట్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది అవేర్నెస్ వల్లనే పోతుంది. ఎందుకంటే మీ ద్వారా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే అందరికీ మన సిటిజన్స్కి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. ఇది గాంజాని మీరు తీసుకొని ఆ తర్వాత స్లోగా వచ్చిన తర్వాత దెన్ సెకండ్ లెవెల్ మీకు అదర్ సింథటిక్ డ్రగ్స్ వాటికి అలవాటు చేస్తారు. ఇది వీడు, ఇది న్యాచురల్గా వచ్చింది, ఇది హెర్బ్ లాంటిది, ఇదేం కాదు, ఒక సరదా ట్రై చేయొచ్చు అని ట్రై చేసి దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళు, తర్వాత వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసుకున్న వాళ్ళు, అట్లాగే తల్లిదండ్రులకు భారం అవుతున్న వాళ్ళు చాలామంది అవుతున్నారు. సరే యువతి యువకులకు నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వన్స్ ఇట్ ఈస్ ఎ డ్రగ్ వీడైనా ఏదైనా ఎందుకంటే అందులో పడితే మొదటి స్టెప్, తర్వాత ఎక్కడ దిగజారుతామో ఈ స్టెప్లు ఎక్కేవి కాదు యాక్చువల్గా, ఇది పాతాళానికి దిగజార్చేవి తెలీదు. కాబట్టి దయచేసి వీటికి బారిన పడకండి. ఇంకోటి ఏంటంటే మీరు గమనించాల్సింది, ఈ డ్రగ్స్ని డీల్ చేసిన వాళ్ళు ఏదో ఈ మిగతా సిగరెట్ లాగానో లేకపోతే ఇంకోటి లాగానో అటువంటి క్రిమినల్స్ కాదు, చాలా పెద్ద ఎత్తున ఇవి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆల్కహాల్ అడిక్ట్ అయినా, సిగరెట్ టొబాకో అడిక్ట్ అయినా, ఇంకా వేరే ఏమన్నా చిన్న చిన్న వ్యసనాలు అంటే ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటి ఇట్లాంటివి, అది ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని మహా అంటే అతను చుట్టుపక్కల ఉన్న బంధువుల్ని మాత్రమే నష్టపరుస్తుంది. డ్రగ్స్ మొత్తం దేశాన్నే నష్టపరుస్తుంది, సమాజాన్నే నష్టపరుస్తుంది. మన యొక్క దేశం యొక్క మోరల్ ఫ్యాబ్రిక్, నైతికతను దెబ్బతీసేది. ఇట్లాంటి వాటికి చేయూతనివ్వడానికి చాలా శత్రు దేశాలు కూడా పొంచి ఉన్నాయి. మీకు పంజాబ్ లాంటి రాష్ట్రంలో మీకు తెలుసు, పెద్ద ఎత్తున డబ్బుల కోసం చేయట్లేదు. అది ముందు యువతను చెడగొట్టాలా, చెడగొడితే చెడిపోయిన యువత ఉన్న దేశము ఆల్మోస్ట్ చెడిపోయిన దేశంతో సమానం. ఎందుకంటే యువతే భవిష్యత్తు ఏ దేశానికైనా. మన దేశంలో ముఖ్యంగా మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము, అంటే యూత్ ఎక్కువ ఉన్న దేశం. అందుకే ఇవాళ మనకు చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. అటువంటి యూత్ను చెడగొట్టాలని చెప్పి, అంటే మొత్తం సమాజాన్ని దెబ్బతీయాలని చెప్పి, అంటే ఇది ఒక చాలా పెద్ద నేరం. ఇట్ డజంట్ అఫెక్ట్ ఓన్లీ ఒక కుటుంబాన్నో లేకపోతే ఒక వ్యక్తినో కుటుంబాన్నో కాదు, మొత్తం సమాజాన్ని ఎఫెక్ట్ చేసేది. అందరూ కూడా బాధ్యతగా దీన్ని చూడాలా. దీన్ని చేసి నేను కూడా ఆ సమాజాన్ని చెడగొట్టే దాంట్లో నేను భాగం కాకూడదే అనే ఒక ప్యాట్రియాటిజం అది రావాలండి, ఒక దేశభక్తి. ఆ రకంగా దీన్ని ఆలోచించాలి. దయచేసి యువతి యువకులకు విజ్ఞప్తి, పడకండి ఇట్లాంటి బారిన. ఇది మీ భవిష్యత్తుని, మొత్తం దేశ భవిష్యత్తు మీద ప్రభావం చూపించే, దుష్ప్రభావం చూపించే అంశం. దయచేసి దాన్ని ఎంకరేజ్ చేయండి. లేదు, అంటే జైల్లో పోకముందే ఇతను ఈ ప్రోడక్ట్ని పంపించాడు, నీ దగ్గర పెట్టు, తర్వాత నేను చెప్తానని. ఈలో జైలుకి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వర్క్అవుట్. అంజిరెడ్డిని మేము మళ్ళీ పీటీ వారెంట్ మీద తీసుకుంటాము. అతను మళ్ళీ ఇందులో అక్యూజ్డ్ అవుతాడు. విల్ ఇంట్రాగేట్ హిమ్ సపరేట్లీ, మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం. అల్ఫాజోలమే కాకుండా ఈ ప్రోడక్ట్ కూడా తయారీ అక్కడి నుంచే నేను తీసుకున్నాను చెప్తున్నాడు ఇతను. ఇతనికి అంతకుమించి ఎక్కువ తెలియట్లేదు. సో దాన్ని మేము తరోగా మొత్తం బయటికి తీస్తాం, అన్ని బయటికి. ఒకసారి వాళ్ళని పెడతారుగా, గుడ్ వర్క్. మీరు వాళ్ళని ఒకసారి ఆ ముగ్గురిని జస్ట్ చూపించే అయిపోయిందా? దే ఆర్ హియర్ ఓన్లీ. ఓకే రైట్, తీసుకెళ్ళి. వీ హ్యావ్ టు సీ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది మనకి, ఇది దాని ద్వారా మనం వర్కౌట్ చేస్తాం. ఇంకేమేమి ఉన్నాయి వీళ్ళది అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైమా అసలు? ఇదివరకు ఆల్రెడీ అమ్మారా? ఎవరి ద్వారా అమ్మారు? సో ఎవరు మెయిన్గా ఇది ఒకవేళ పడి ఉంటే ఎవరి చేతిలో పడింది, అది ఇంపార్టెంట్. సో వాళ్ళని మన సిటీలో పట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళని పట్టుకోకపోతే ఇట్లాంటి ఇంకా వేరే చిన్న చిన్న గ్యాంగ్స్ ఉండొచ్చు. సో వీళ్ళు యూజ్ చేసి ఇటువంటిని వీళ్ళ దగ్గర ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని సిటీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఏంటి. బహుశా అంజిరెడ్డిని మేము పీటీ వారెంట్ మీద తీసుకొని ఇంట్రాగేట్ చేస్తే విషయాలు బయటపడతాయి అనుకుంటున్నాను. అట్లాగే ఇందులో టీఎస్ నాబ్ సహకారం కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఆ కేసు టీఎస్ నాబ్ ఇంటెలిజెన్స్తో లోకల్ పోలీస్ చేశారు. అప్పుడు ఆ ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేశారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్లో ఉన్నాము. ఇంక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ సహకారం. కన్జ్యూమర్స్ ప్రకారం చట్టంలో ఇప్పుడు ఉన్నది, కన్జ్యూమర్స్ని చిన్న క్వాంటిటీస్ ఉంటే మనం వీ షుడ్ నాట్, వాళ్ళకి ఏదో అవేర్నెస్ మాత్రమే చెప్పాలనేది. పెద్ద క్వాంటిటీస్ దొరికితే దెన్ దే బికమ్ పెడ్లర్స్ దెమ్సెల్వ్స్. ఓకే, అప్పుడు మనం అట్లా మనం కేసుల్లో పెడుతున్నాం వదలట్లేదు. సో ఇంకోటి తను తీసుకొని తనే కాకుండా ఇంకా నలుగురు కోసం తీసుకుంటే ఈ లైక్ పెడ్లర్ ఈజ్ స్ప్రెడింగ్ దట్. సో కేస్ బై కేస్ మేము చూస్తున్నాం. కేస్ బై కేస్ చూసి దాని ప్రకారం చాలామంది మీద కన్జ్యూమర్స్ని పూర్తిగా వదిలిపెట్టండి.
అది ఇప్పుడు అన్ని ఆ డీటెయిల్స్ చూడాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ నౌ వీ వాంట్ టు, అంటే అది దాన్నే బయటికి తీయాలి. అంటే అదే ఫ్యాక్టరీలో ఇది కూడా తయారైందంటే సో రెండు మరి ఇది సేమ్ ప్రాసెస్లో అవుతాయి ఇవి, లేకపోతే డిఫరెంట్ ప్రాసెసెస్ మరి అవన్నీ కూడా అటువంటి మీ ఇప్పుడు ఆల్ఫాజోలం అయితే మనం మూసేస్తున్నాము, యాంఫెటమైన్ ఇంకా ఇదేనా ఇంకెక్కడైనా కూడా నడుస్తున్నా చూడాలి. నో, దిస్ ఈజ్ అ రా మెటీరియల్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్ డ్రగ్స్ అండి. ఇప్పుడు ఇది బేసిక్గా నేను అన్నాక స్టిమ్యులెంట్, అంటే ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు కొంతమంది అట్లాంటి మానసిక రోగులకు డ్రగ్ కింద అంఫెటమైన్ అనే ఒక డ్రగ్ కూడా ఉంది, చాలా లో క్వాంటిటీలో టాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, అండ్ దట్ ఈస్ ఐ థింక్ షెడ్యూల్ 2 ఆఫ్ ది డ్రగ్స్ లాలో ఉంది అది. దట్ ఈస్ పర్మిటెడ్ బట్ లో క్వాంటిటీలో అండ్ ఓన్లీ ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు నైట్రోవిట్ లాగా దాన్ని ఫ్రీగా ఇట్లా చేయడానికి ఇది హై కాన్సన్ట్రేషన్. సో దీంట్లో ఇప్పుడు 2 గ్రాముల పీల్చినా కూడా ఈ విల్ గో టు ఎక్సెస్. చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూస్తుందని చెప్తున్నారు మనకు నెట్లో చూసినా కూడా, ప్లస్ ఇప్పుడు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు అది ఇంకా ఫర్దర్గా దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అవన్నీ కూడా మేము చూస్తున్నాము. ఆరోపణ ఏమాత్రం రుజువైనా అరెస్ట్ చేసి నిన్న ఇంకోటి బండ్లగూడ అది ఒక ఏది పాన్ షాప్ నుంచి డబ్బులు తీసుకున్నది క్లియర్గా రెడ్ హ్యాండ్ దొరికాడు. ఐ జస్ట్ సస్పెండెడ్ హిమ్ అండ్ విల్ సీ దట్ సచ్ పీపుల్ ఆర్ వీడెడ్ అవుట్. అంటే సస్పెన్షన్ చేసి చేయకుండా డిపార్ట్మెంట్స్ తొలగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు చెప్తున్నా కూడా ఇంకా మార్పు అంతో ఇంత భయం భక్తి రెండు లేకపోతే అటువంటి వాళ్ళు డిపార్ట్మెంట్ కనవచ్చు. మీ మధురా నగర్ కూడా మేము చూస్తాం, నా దృష్టికి వచ్చింది. ఐ విల్ గో ఇన్ టు డీటెయిల్స్ అండ్ విల్ టేక్ యాక్షన్. మధురా నగర్ అండ్ బోరబండ గురించి ఒక మాట చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి. ఆ ఏరియాస్ ఎందుకు ఇట్లా అయినాయి? నేను అదే అంటాను, మధురా నగర్ మిస్టరీ అని. అంటే ప్రజలు పనిచేసి పోలీసులు కూడా పంజాగుట్ట మొత్తం తీసి ఉల్టా చేసి బాగానే అయింది. ఇప్పుడు మధురా నగర్ కూడా చేయాల్సి వస్తుందనే ఒక దాంట్లో పడ్డాం. వై ఇట్ హాస్ గాన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్? విల్ బ్రింగ్ ఆర్డర్ సటన్లీ రాబో రోజుల్లో, బట్ కొంచెం చాలా మిస్టీరియస్గా ఉంది అది ఆ ఏరియానే. ఒక్కరు అండ్ ఓకే, ఇట్స్ ఎ ప్రాసెస్, మనం క్లీన్ చేద్దాం. మసాజ్ సెంటర్లు, స్పా సెంటర్లు అని అక్కడ మనకు దొరికినప్పుడల్లా మనం మూసేస్తున్నాం, అరెస్ట్ చేస్తున్నాం, మూస్తున్నాం. అది ఎందుకంటే ఆ సందులో పర్మిషన్ నిజంగా మసాజ్ అది ఉంటే పర్మిషన్లు ఇట్ విల్ బి గివెన్ బై ది జిహెచ్ఎంసీ, ది మున్సిపల్ అథారిటీస్. అవి కూడా లేవు కొన్నిటికి, మేము మూసేసినాం కదా చాలా వరకు. అవి వాటిలో ఉన్నాయి అవి పర్మిషన్, అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాం. ఇప్పుడు తరోగా ఇంకా అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాం, కంప్లైంట్లు వచ్చినా కూడా చేస్తున్నాం. ఈ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఒక మసాజ్ సెంటర్లో పోతే ఏదో చాలా పాతది కాకపోతే 1 year తర్వాత వచ్చింది అది, అట్లాంటివన్నీ వెరిఫై చేస్తున్నాం, పట్టుకొస్తున్నాం, చేస్తున్నాం. ఇంకొక మసాజ్ సెంటర్లో కాదు, అది జిమ్లో ఉన్నవాడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నేపాల్కి పంపించింది, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. వీఆర్ వాచింగ్ అండ్ ఏమాత్రం దాంట్లో వైలేషన్ ఆఫ్ కండిషన్స్ వాళ్ళు చేయాలి. ఇప్పుడు మసాజ్ సెంటర్ అంటే ఇట్ షుడ్ బి ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, అది మసాజ్ వాట్ పర్పస్ అని చెప్పాలి, ట్రైన్డ్ పీపుల్నే పెట్టాలి, అబ్సినిటీ ఉండకూడదు, కస్టమర్స్ కూడా జెన్యున్ పీపుల్ రావాలి. నాట్ అక్కడ ఏదో అమ్మాయిలు పెడతారు కాబట్టి అది ఆ వైకేరియస్ ప్లెజర్ పొందడానికి వచ్చేవాళ్ళు ఉంటే అవన్నీ వైలేషన్. అవన్నీ మా దృష్టికి ఎప్పటికప్పుడు వచ్చినాయన్నీ కూడా మనం యాక్షన్ తీసుకుంటాం, క్లోజ్ చేస్తున్నాం, అరెస్ట్లు కూడా చేస్తున్నాం, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం. విల్ कंटिन्यू टू डू। तो इस केस के बारे में